టీడీపీ ఎమ్మెల్యేల మీద చంద్రబాబు గారు ఫైర్ అయ్యారంట. అది అసెంబ్లీలో మీరు నిలదీస్తారా? శాంతి భద్రతల మీద లేదా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మీద వీటి మీద? అంటే నేను ఆ విషయంలో పొలిటికల్ గా కరెక్ట్ అంటాను. నైతికంగా కరెక్ట్ కాదు కానీ పొలిటికల్ గా, ఎందుకంటే మీరే ప్రశ్నిస్తే అదే కదా ప్రపంచానికి వెళ్ళిపోయింది. అంటే కాదుగా, ఇప్పుడు బాలకృష్ణ కూడా మందలించాలి కదా, ధైర్యం చేయాలి కదా కనీసం. అంటే బాలకృష్ణ గారు తెలుగుదేశాన్ని ఏమనలేదు కదా, తెలుగుదేశానికి రాజకీయంగా నష్టం అది మనం అంటున్నాం పెద్దలుగా, కానీ బేసిక్ గా ఆయన విమర్శించింది జగన్ గారిని, చిరంజీవి గారి పార్టీని కాదు కదా. అదేం పోయింది అనుకుంటున్నాను. టీడీపీ ఎమ్మెల్యేలు సమస్యలు రైజ్ చేస్తే మందలిస్తారా? మందలించడం అంటే నష్టం పార్టీ కానీ ఆ ప్రభుత్వానికి నష్టం అని బాధపడుతున్నారు. మందలించడం కరెక్ట్ తప్ప నైతిక విషయాలు పోవట్లేదు. రాజకీయంగా చూసినప్పుడు మనల్ని ఇబ్బంది పెడుతున్నారు కదా. అది వాళ్ళ బాధ కరెక్ట్ కాదు, ఆయన బాధపడవచ్చు కానీ. బట్ నేను చాలా కాలం ఉమ్మడి ఏపీ అసెంబ్లీ ప్రొసీడింగ్స్ కూడా కవర్ చేశాను కదా సార్. 0 అవర్లో ఆ పార్టీ ఈ పార్టీ అని తేడా లేదు. లోకల్ సమస్యలు కానీ రాష్ట్ర స్థాయి సమస్యలు కానీ అన్ని పార్టీలు, అధికార పార్టీ వాళ్ళు కూడా మాట్లాడేవాళ్ళు, దానికి మంత్రులు రెస్పాండ్ అయ్యేవాళ్ళు. అంత మాత్రం చేత ప్రభుత్వానికి అప్రతిష్ట వచ్చేసిందని అనుకుంటే ఇంకా అసలు అసెంబ్లీ పర్పసే సర్వ్ అవుతుంది కదా. ఇప్పుడు బొత్సేశ్వర్ గారు బయట ఏం మాట్లాడారు, జగన్ గారు రాకపోయినా మేము ప్రతిపక్ష పాత్ర పోషిస్తారన్నారు. తెలుగుదేశంలో అదే చేస్తున్నారు, మేమే అన్ని మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు మాట్లాడుకుంటే ఎందుకు బాధపడాలి? అది పైకి చెప్పే నీతి సూత్రాలు, లోపల మాత్రం మన గురించి మన వాళ్ళు ఎవరు మాట్లాడద్దండి అనేది లోపల ఉన్న కోరిక ఇప్పుడు బయటకు వచ్చింది. అదే బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఇందాక మనం చూసాం కదా, అది తమాషాగా ఉంది. అట్లా ఇప్పుడు ఇక్కడ మాట్లాడకపోతే బయట ఎక్కడో చోట వాళ్ళు ఎక్స్పోజ్ అయ్యే అవకాశం కూడా కనపడుతుంది అనుకోవాలి. ఈ ఎపిసోడ్ లో ఎంతగా ఇప్పుడు జగన్ గారిని అవమానించాలని పోయి జగన్ గారి ఆకాశాన్నంత గొప్ప వ్యక్తి అని ఇప్పుడు రుజువు అయింది. ఒకే ఉదాహరణ, ఈరోజు పేర్ని నాని గారు మా అమ్మ నాన్న మీద ఒట్టేసి చెప్తున్నాను, దీంట్లో ఒక సున్నితమైన అంశం ప్రపంచానికి తెలియాలి. పేర్ని నాని గారు జగన్మోహన్ దగ్గరికి వెళ్ళి బాలకృష్ణ గారు అడుగుతున్నారంటే, వద్దు ఆ పెద్ద మనిషి అవసరం లేదు, మీరు ఆయన కావాల్సింది చేసి పెట్టన్నాడు. కొమ్మినేని గారు ఒక పొలిటీషియన్ గా బిహేవ్ చేస్తుంటే జగన్ గారు ఏం చేస్తున్నారు? ఆ రోజు ఒక పక్క తెలుగుదేశానికి జగన్ గారికి మధ్య వారు నడుస్తా ఉంది. బాలకృష్ణ గారిని పిలిచి ఆహ్వానించి ఇంట్లో భోజనం పెట్టి పంపించుంటే బాలకృష్ణ గారు ఆ రోజే బ్రహ్మాండంగా మాట్లాడేస్తుంటాడు. ఆయన బోలా శంకరుడు, ఆ విషయంలో ఒప్పుకోవాలి. బ్రహ్మాండంగా జగన్ గారు నన్ను గౌరవించండి. ఎంత అయిండేది ఆ రోజు తెలుగుదేశానికి? రాజకీయంగా ఆలోచించాడా జగన్? ఆలోచించలేదు. ఆయనకు నష్టమని బాధపడ్డాడు తప్ప తన లాభాన్ని చూసుకోలేదు. నిజాన్ని పిలిచి భోజనం పెట్టుంటాడు. బాలకృష్ణ గారు రోజు స్పందించుంటారు, తెలుగుదేశం డిఫెన్స్ లో బాలకృష్ణ అట్లా మాట్లాడాడు కదా, మరి ఏం చేద్దాం? ఇంకా వారి అదే జగన్ గారు ఎప్పుడు తెలుస్తుంది కదా, కాలమే కదా తెలుస్తుంది. సార్ కొమ్మినేని గారు, ఈ అంశంతో పాటు ముందు ఈ హైకోర్టులకు సంబంధించి ఏదైతే మాట్లాడామో, డిసెంబర్ 18, 2024 నుండి ఆగస్టు 29, 25 వరకు సుమారు గౌరవ న్యాయస్థానాలు 12 సార్లు పైన తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు ఈ పోలీస్ వ్యవస్థ మీద, వీళ్ళు వ్యవహరించేటటువంటి తీరు మీద చేశాయి. విత్ డేట్స్ ఈరోజు పత్రికలు అన్నింటిలోనూ కూడా ప్రముఖ పత్రికలు రావడం జరిగింది. చెప్పినా వీళ్ళ బుద్ధి మారట్లేదు, వీళ్ళ వినడం లేదు, వీళ్ళకి కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలనేటువంటి ఆలోచనలోనే ఈ రోజు సిబిఐ వరకు వెళ్ళారు. అంటే ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ న్యాయస్థానాలు చెప్పినట్టు కూడా నడవట్లేదని చెప్పడానికి ఇది ఒక తార్కాణం. వీళ్ళ వల్ల అప్పకే ఈ రోజు కోర్టులు కూడా సిబిఐని ప్రాథమిక దర్యాప్తు చేసి నిర్ణీతమైనటువంటి సమయంలో తేదీ కూడా ఇచ్చి నివేదిక అందించాలని చెప్పి కోరారంటే ఎంత దారుణంగా ఉందో ఆలోచించారు. తర్వాత గంజాయి కేసు గురించి అంటున్నారు కాబట్టి ఏ రోజు మేము చెప్పుకోలేదు బయటికి. నేను సుమారు ఒక 6-7 ఏళ్ళు విశాఖపట్నం యోజన విభాగం అధ్యక్షుడిగా పనిచేస్తే, అంటే కూటమి ప్రభుత్వం ఇప్పుడే కాదు సార్, ఇప్పుడు కొంత మీడియా, సోషల్ మీడియా బాగా వీళ్ళు చేస్తున్నటువంటి అంశాల మీద ఫోకస్ లోకి వెళ్తుంది కాబట్టి ఇప్పుడు వస్తున్నాయి. వీళ్ళ డిఎన్ఏ ఇంత, వీళ్ళ ప్రభుత్వం డిఎన్ఏ ఇంత. గతంలో మా నాన్నగారికి ఫుడ్ ప్రొడక్ట్స్ బిజినెస్ ఉంటే రైల్వే స్టేషన్ లో దిగినటువంటి సరుకుల్ని అటు స్టేషన్ ఇటు స్టేషన్ అంతా తిప్పించి కంచరపాలెం తీసుకెళ్లి 22 కేజీలు గంజాయి ఆ ఫుడ్ ప్రొడక్ట్స్ మోటార్లో పెట్టింది అప్పుడు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం. అయితే అప్పుడు మేము ముందే రిట్ పిటిషన్ వేసుకున్న ఇటువంటి దొంగ చర్యలు చేస్తారని, దానివల్ల నాట్ టు అరెస్ట్ వచ్చింది. దాని తర్వాత ఆ కేసును కూడా గౌరవ న్యాయస్థానాలు కొట్టేసాయి. అంటే ఏ స్థాయిలో ఇలా ఉక్కు పాదాలు మోపుతారు, గంజాయి కేసులను అడ్డుపెట్టిన ఏ విధంగా తప్పుడు కేసులు పెడతారని చెప్పడానికి ఇటువంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి గౌరవ న్యాయస్థానాలు సిబిఐకి ఇవ్వడం అనేటువంటి మంచిదని నా అభిప్రాయం వ్యక్తిగతంగా. ఇక బాలకృష్ణ గారి అంశానికి వస్తే, బాలకృష్ణ గారు మొన్న అసెంబ్లీలో మాట్లాడినటువంటి దానికి నాకేమనిపించింది అంటే, అది విన్న తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు భిక్ష పెట్టి ఉండకపోతే నా బ్లడ్ వేరు, నా బ్రీడ్ వేరు, మేం వేరు అనేటువంటి అఖండ ఇంటి భాగోతం బెల్లంకొండ రూపంలో ఎప్పుడో బజారు పాలు అయ్యేది. ఇది జగమెరిగినటువంటి సత్యం.
మీసాలు ఉంటే సరిపోదు, మనిషి అన్నాక కాస్త రోషం, పౌరుషం, మానవ అభిమానం ఉండాలి, నిజం సరే మాట్లాడాలి. ఈ యొక్క అది ఆల్రెడీ బాలకృష్ణ బాలకృష్ణ ఇష్యూ టాపిక్ అయిపోయింది. ఇప్పుడు నా ప్రశ్నలో చంద్రబాబు గారు అధికార పార్టీ ఎమ్మెల్యేలని మందలించారు, సమస్యలు రేజ్ చేసిన వాళ్ళని, బాలకృష్ణ జోలికి వెళ్ళాల. సొంత తమ్ముళ్ళు పవన్ కళ్యాణ్ గారు మంత్రి, ఉప ముఖ్యమంత్రి నాగబాబు గారు ఎమ్మెల్సీ, వాళ్ళు కూడా నోరు విప్పల. అది ఈ రోజు ఎమ్మెల్యేలు ఎవరు నోరు చిరంజీవి విప్పలేదు, గారు ఇప్పుడే పురుషోత్తమ్ రెడ్డి గారు ఇప్పుడు గుర్తు చేశారు. అలా కాదు సార్, ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే నాకు ఒక పాట గుర్తొచ్చింది చిరంజీవి గారి పరిస్థితి చూసి, జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది అని చెప్పి ఎవరో రాసినట్టు, ఈ రోజు ఒక తమ్ముడేమో శాసనమండలి సభ్యుడు, మరో తమ్ముడేమో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఓ పార్టీకి అధినేత, సొంత అన్నని అసెంబ్లీ సమావేశాల్లో సభలో లేనటువంటి వ్యక్తుల పేర్లు ప్రస్తావించకూడదు అనేటువంటి ప్రాథమిక నియమాల్లో భాగం. అటువంటి పరిస్థితుల్లో ఆ సభకు గాని సందర్భకు గాని సంబంధం లేనటువంటి వ్యక్తి పేరు తీసుకొచ్చి అంత చులకనగా మాట్లాడితే ఎమ్మెల్సీ అయిన నాగబాబు నోరు ఎందుకు మోగపోయింది? రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ ఎక్కడ పారిపోయాడు? కనీసం వాళ్ళ పార్టీ ఏమన్నారా? జగన్మోహన్ రెడ్డి గారు ఇంకోలేదంటే ఆము అంటే ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తారు కదా. బాలకృష్ణ మాట్లాడిన మాటలను ఖండిస్తూ ఒక అధికార ప్రకటన ఇవ్వలేనటువంటి దౌర్భాగ్య స్థితికి జనసేన పార్టీ వెళ్ళిపోయిందా అన్నటువంటి అనుమానాలు కలుగుతున్నాయి. రెండోది, పవన్ కళ్యాణ్ గారు తనను అవమానించిన, తన గుండు కొట్టించారన్న ప్రచారం తెలుగుదేశం పార్టీ చేసిందని ఆయన చెప్పాడు. లేకపోతే తనని ప్యాకేజ్ స్టార్ అని చెప్పి మొదలు పెట్టింది తెలుగుదేశం అని చెప్పాడు. తన అన్నం తిట్టారన్నారు. గతంలో ఇదే బాలకృష్ణ చిరంజీవి గారిని నెత్తినెక్కించుకోను, ఉత్సవాలకు కూడా పిల్లనన్నాడు. జనసేన పార్టీ మీటింగ్లకు వచ్చే వాళ్ళందరినీ అలగాజలం అన్నాడు. ఇన్ని మాటలు అన్న తర్వాత కదా నిస్సిగ్గుగా మళ్ళీ వాళ్ళతో కలిశాడు. సరే, నీ రాజకీయం కోసం, నీ అధికార దాహం కోసం, నీ ప్యాకేజ్ కోసం వెళ్ళే పో. ఇప్పుడు నువ్వు ఉప ముఖ్యమంత్రి, నీకు అధికార పార్టీ ఉంది. అటువంటి పరిస్థితుల్లో నీ సొంత అన్నయ్య కాదు ఆయన, ఈజ్ ఎ ఎక్స్ సెంట్రల్ మినిస్టర్, ఈజ్ ఎ మెగాస్టార్, ఈజ్ ఎ పద్మ విభూషణ్. అటువంటి గొప్ప వ్యక్తిని, మానవతావాదిని పట్టుకుని ఇంత చులకనగా మాట్లాడితే నోరిపి మాట్లాడలేనటువంటి దద్దమ్మ స్థాయిలో పవన్ కళ్యాణ్ ఉండిపోవడం నిజంగా వాళ్ళకి సిగ్గుచేటు. ఈ రోజు అఖిల భారత తెలుగు యువత ముందుకు వచ్చి ఖండనిచ్చే పరిస్థితులు తప్పితే, ఏదైతే మెగా అభిమానులు, అఖిల భారత మెగా అభిమానులు, తెలుగు యువత అనేటువంటి వాళ్ళు ముందుకు వచ్చి ఖండనిచ్చారు తప్పితే ఒక ఖండన జనసేన పార్టీ నుండి రాలేదు. ఆవు అంటే మాట్లాడేటువంటి నాగబాబు నోరు ఎందుకు మోగబోయింది? కాబట్టి అందుకే చెప్తున్నా, ఈ రోజు పాపం చిరంజీవి గారు అందరూ ఉన్న ఒంటరివాడు అయ్యాడు. ఆయన మనసు ఎంత క్షోభించకపోతే, ఆయన ఎంత ఆవేదన గురవ్వకపోతే, విదేశాల్లో ఉండి కూడా ఆయన యొక్క తన దీన్ని తెలియజేస్తారు తన అభిప్రాయాన్ని. రెండోది, బాలకృష్ణ అనేటువంటి వ్యక్తి చాలా జగన్ గారిని మాట్లాడటం ఎంత తప్పో, ఖచ్చితంగా చిరంజీవి గారిని మాట్లాడడం కూడా అంతే తప్ప. అదే విధంగా ఇందాక పురుషోత్తమ్ రెడ్డి గారు చెప్పినట్టు, చిరంజీవి గారినైనా ఏ వ్యక్తినైనా గౌరవంగా మర్యాదగా చూసేటటువంటి సంస్కారం వైఎస్ కుటుంబాన్ని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని. ఏ రోజు చిరంజీవి గారిని అవమానించలేదు. నమస్కారానికి ప్రతి నమస్కారం, సంస్కారంగానే వారు సాగారు. కానీ లేనటువంటి ఒక ముద్రని, లేనటువంటి ఒక బురదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి పూసే ప్రయత్నం చేస్తూ తద్వారా ఓట్లు లబ్ధి చెందారు. నిజంగా గౌరవించిన వాళ్ళేమో అవమానించారన్నారు, నిజంగా అవమానించిన వాళ్ళ దగ్గరేమో కనీసం నోరిప్పి మాట్లాడలేనటువంటి పరిస్థితిలో దిగజారిపోయారు. రైట్. అంటే రఫా అనే ఒక పోస్టర్ పెడితేనే పెద్ద గందరగోళం చేసేసారు. ఇప్పుడు చివరికి చిరంజీవి గారిని అసెంబ్లీలో అవమానిస్తే కూడా పాపం పవన్ కళ్యాణ్ గారు ఇది అంటే బహిరంగంగానే అందరూ అనుకుంటున్నటువంటి మాటే. జాతి గౌరవాన్ని కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళ దగ్గర తాకట్టు పెట్టేసాడు పవన్ కళ్యాణ్ మాట్లాడుకుంటున్నారు. ఇది ఓపెనే. ఏమి పవన్ కళ్యాణ్ వచ్చి మీకు ప్రాంతీయ భావన ఎలాగా లేదు, కనీసం కుల భావన తెచ్చుకోండి, చిరంజీవి గారికి ఏమి గౌరవం దక్కుద్దిలేండి. కానీ అదే అంటున్నాను సార్, ఇప్పుడు కుల భావన తెచ్చుకోండి అడిగిన మనిషి ఆ కాపు జాతిలో ఒక ఆనిముత్యం లాంటి చిరంజీవి గారిని అవమానిస్తే, ఈ రోజు కాపుల పరవంతా తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు దగ్గర, బాలకృష్ణ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టే పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఉంటే, కాపు జాతి ద్రోహిగా పవన్ కళ్యాణ్ మిగిలిపోతాడు. సొంత అన్నకి ఎలాగా న్యాయం చేయబడి జాతికి కూడా ద్రోహిగానే మిగులుతున్నాడు పవన్ కళ్యాణ్.